మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా SSMB 29 పై రాణా ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆ చిత్రం అన్ని బారియర్స్ని బ్రేక్ చేస్తుంది. హాలీవుడ్ సినిమా అమెరికాలో ఎలా రిలీజ్ అవుతుందో ఆ మూవీ కూడా ఆ రేంజ్లో విడుదల కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా అది జరుగుతుంది. ఇంతకుముందు ఇండియన్ సినిమా అంటే వేరే దేశాల వారికి హిందీ చిత్రాలు మాత్రమే తెలుసు, ఇతర భాషల్లోనూ ఉంటాయనే సంగతి తెలియదు. ఇప్పుడు మన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఓటీటీలతో సినిమాల పరంగా భాషా పరిధులు తొలగిపోయాయి. పెద్ద సినిమాలే కాదు, మన స్థానిక కథలతో రూపొందిన ఇండిపెండెంట్ చిత్రాలను చూసేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందని చెప్పారు. తాను వ్యాఖ్యాతగా వివరించిన కొత్త టాక్ షోది రాణా దగ్గుపాటి షో ప్రమోషన్స్లో రాణా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ నెల 23 నుంచి ఆ షో స్ట్రీమింగ్ కానుంది. నాని, రిషబ్ శెట్టి తదితరులు ఆ కార్యక్రమంలో సందడి చేశారు. సీజన్లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో రూపొందుతోంది. ఇక మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. SSMB 29 వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే మహేష్ బాబు అనేక సార్లు లుక్స్ అయితే మార్చారు. ఈ చిత్రంలో RRRలో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని రాజమౌళి ఓ ఈవెంట్లో అయితే తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథలు, పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీన్ని అనువదించనున్నారు. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.